ఎన్ఎంఎంఎస్ పాఠాలను వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనం నాట్ ఫర్ బ్రీదింగ్, నాట్ ఫర్ డ్రింకింగ్, పీల్చలేం తాగలేం, ఎందుకు మరి గాలి పీల్చలేనంతగా ఎందుకు అననుకూలంగా ఉంది, నీరు ఎందుకు తాగడానికి అనుకూలంగా లేదు అనేది ఈ పాఠ్యాంశంలో చూద్దాం. దీనిపైన ఎన్ఎంఎంఎస్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో తెలుసుకుందాం. స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఫర్ ద పర్మిసబుల్ లిమిట్స్ ఫర్ సచ్ ఎమిషన్ have been prescribed in the Motor Vehicles Act 1988 and Central Motor Vehicles Rule 1989. వాహనాల నుండి విడుదలయ్యే వాయువుల పరిధిని నిర్ణయించడం జరిగింది. ఎవరు అంటే సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 మరియు మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988. అంటే ఎంత మొత్తంలో వాయువులు విడుదల జరగాలి మోటార్ వెహికల్స్ నుంచి నిర్ణయించడం జరిగిందన్నమాట. దానికంటే పరిధి దాటితే ఆ వెహికల్స్ రోడ్డు పైన తిరగడం జరగకూడదు. ఆల్ వెహికల్స్ విచ్ ఆర్ ఇన్ ఆపరేషన్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్ షుడ్ అండర్గో ఎమిషన్ టెస్ట్ ఎవ్రీ 6 months టు ఆబ్టైన్ ద సర్టిఫికేట్ ఆఫ్ పొల్యూషన్ అండర్ కంట్రోల్. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అంటే కొత్త వెహికల్ కొనుక్కున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ కోసం టెస్ట్ అనేది చేయించుకోవాలి. పియూసి సర్టిఫికేట్ అంటాం. ఎమిషన్స్ ఎంత విడుదల అవుతున్నాయో వాళ్ళు టెస్ట్ చేసి ఇది ఎమిషన్స్ అండర్ కంట్రోల్లో ఉన్నాయా లేదా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ సంథింగ్ హార్మ్ఫుల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఎన్వైర్మెంటల్ సైకిల్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సైకిల్ ఈజ్ disrupted, it can cause a chain of reactions. It can cause a chain of reaction of problems right through the test of the system. These changes can really hurt the health and well-being of living organisms. One of these negative changes is pollution, which is the result of unnatural elements entering the environment. అంటే వాతావరణంలోకి ఏవైనా హానికరమైన పదార్థాలు విడుదలైనప్పుడు లేదా చేరినప్పుడు వాతావరణంలో జరిగే చర్యలన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఆ వాతావరణంలో నివసించే జీవులపైన దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉండదాల్సిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే సూర్యుడి నుంచి ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకొని వాతావరణ పొరలు మొత్తం వేడెక్కుతాయి. దానివల్ల భూమిపైన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అన్నమాట. దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. అట్లా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి ఏదైనా చేరినా కూడా అది పొల్యూషన్కి కారణమవుతుంది, కాలుష్యానికి కారణమవుతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద ఎన్వైర్న్మెంట్ ఈజ్ పొల్యూషన్. లిటర్, కార్ ఎగ్జాస్ట్, motor oil, used tires, smoke, chemicals, disposed computer mobile phone materials, etc. All of these can have an instant or a gradual impact on our health. ఇక్కడ చెప్పబడిన అన్నీ కూడా ఏంటంటే మన ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి, పర్యావరణానికి కూడా హాని కలుగజేస్తాయి. ఇవేవి కూడా నేలలో కలిసిపోవు అన్నమాట. నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అన్నమాట. వీటి వల్ల కాలుష్యం అవుతుంది. సాధారణంగా గాలిలో ఏమేమి ఉంటాయి? ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ మెనీ గ్యాసెస్ అంటాం. మరి గాలిలో ఏ ఏ వాయువులు ఉంటాయి అనేది మనం ఈ టేబుల్లో ఇంకా ఈ పై చార్ట్లో చూడొచ్చు. ఏముంటాయి గాలిలో? నైట్రోజన్ని N2తో సూచిస్తాం సింబల్. మరి ఎంత మొత్తంలో ఉంటుంది గాలిలో? ఇది 78.084% ఉంటుంది. అంటే గాలిలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్. ఆక్సిజన్ O2తో సూచిస్తాము దీన్ని. ఇది 20.947% ఉంటుంది. తర్వాత ఉండే మూలకం వాయువు ఆర్గాన్. ఇది 0.934% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ CO2 0.033% ఉంటుంది. వాటర్ వేపర్ H2O 1% ఉంటుంది. అదర్ ట్రేసెస్ ఇతర వాయువులు 0.1% ఉంటాయి. మనందరికీ ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది ఇది 20.9%, అంటే 21% అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనకి పై చార్ట్లో బ్లూ కలర్లో సూచించబడింది. ఈ ఎల్లో కలర్లో సూచించబడిందంతా కూడా నైట్రోజన్ అన్నమాట. ఇంకా దీని తర్వాత ఎక్కువ మొత్తంలో ఉన్నది ఆర్గాన్. ఇవి వాతావరణంలో లేదా గాలిలో ఉండే వాయువుల మిశ్రమం అని చెప్తాం. ఎయిర్ ఈజ్ ఏ కంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ అండ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ విత్ దెమ్. వెన్ దిస్ బ్యాలెన్స్డ్ స్టేట్ ఈస్ డిస్టర్బ్డ్ ఎయిదర్ బై సమ్ న్యాచురల్ ఫినామినా or by human activities, it is then called air pollution. And substances responsible disturbing this naturally occurring balance
ఆర్ సెడ్ టు బి పొల్యూటెంట్. గాలిలో ఉండాల్సిన వాయువుల శాతం నైట్రోజన్ 78, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.033, ఇలా పర్సంటేజెస్ మనం చూసాం. వీటికంటే పర్సంటేజ్ ఎక్కువైపోయినా తక్కువైపోయినా ఏమవుతుంది, గాలి కలుషితం అవుతుందన్నమాట. మరి గాలి కలుషితం అవ్వడానికి కారణమైన కారకాలను ఏమంటామంటే కాలుష్య కారకాలు, పొల్యూటాంట్స్ అని చెప్పేసి అంటాం. మరి గాలి కాలుష్యం అవ్వడానికి ప్రధానంగా ప్రకృతికి సంబంధించిన కారకాలు కూడా ఉంటాయి. న్యాచురల్ యాక్టివిటీస్ వల్ల కూడా పొల్యూషన్ అవుతుంది. ఏంటా న్యాచురల్ యాక్టివిటీస్ అంటే వాల్కానిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు పేలడం వల్ల వాటి నుంచి వచ్చే బూడిద, రకరకాల వాయువులు గాలిని కలుషితం చేస్తాయి. ఫారెస్ట్ ఫైర్స్, అడవులు తగలబడ్డం వల్ల కూడా బూడిద, ఇంకా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు విడుదలై గాలిని కలుషితం చేస్తాయి. శాండ్ స్ట్రామ్స్ అండ్ సునామీస్, ఇసుక తుఫాన్లు మరియు సునామీస్ అనేవి కూడా గాలి కాలుష్యానికి కారణమవుతాయి. ఫారెస్ట్ ఫైర్స్ రిలీజ్ కార్బన్ పార్టికల్స్, యాష్ ఇంటూ ద ఎయిర్ అండ్ పొల్యూట్ ద ఎయిర్. Volcanic eruption releases various gases and ash into the atmosphere. Decay of organic matter releases ammonium gas into the air. సునామీలు వచ్చినప్పుడు సాధారణంగా చాలా జంతువులు చనిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా చనిపోయినప్పుడు ఆ జంతువుల శరీరం నీటిలో కుళ్ళినప్పుడు ఇటు అమోనియా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. డికే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లయింగ్ అండర్ వాటర్ రిలీజెస్ మీథేన్ గ్యాస్ యాజ్ ఎయిర్ పొల్యూషన్. ఇంకా జీవులు నీటిలో కుళ్ళినప్పుడు మీథేన్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. మీథేన్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఫౌల్ స్మెల్, భయంకరమైన వాసన అనేది వస్తుంది. ద పోలెన్ గ్రెయిన్స్ రిలీజ్డ్ బై ప్లాంట్స్ రిమైన్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ పొల్యూట్ ఇట్. ఇవే కాకుండా మొక్కల నుంచి విడుదలయ్యే పరాగరేణులు, పోలెన్ గ్రెయిన్స్ కూడా గాలిని కలుషితం చేస్తాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నాయని సహజ కారణాలైతే ఇప్పుడు మానవుని వల్ల గాలి ఎలా కలుషితం అవుతుందో చూద్దాం. బర్నింగ్ ఫ్యూయల్స్ పొల్యూట్ ద ఎయిర్ ప్రొడ్యూసింగ్ పొల్యూటెంట్స్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, స్మోక్, సూత్ అండ్ యాష్. మానవుడు చేసే చర్యల వల్ల అంటే తను రకరకాల వాహనాలను ఉపయోగిస్తూ ఉంటాడు. వాహనాల్లో ఏం వాడుతూ ఉంటారు, ఇంధనాలు వాడతారు. ఇది పెట్రోల్, డీజిల్ లాంటివి. ఇవి మండినప్పుడు, పెట్రోల్ డీజిల్ లాంటివి మండించినప్పుడు దాని నుంచి రకరకాల వాయువులు విడుదలవుతాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. నెక్స్ట్ వెహికల్స్. ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎమిటెడ్ బై మోటార్ వెహికల్స్ పొల్యూటెడ్ ఎయిర్ బై ప్రొడ్యూసింగ్ ద హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ లైక్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్, లెడ్ కాంపౌండ్స్ అండ్ సూత్. ఇంకా వెహికల్స్ యొక్క ఎగ్జాస్ట్ నుంచి విడుదలయ్యే వాయువులు, పొగలో ఇవన్నీ కూడా వాయువులు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా గాలిని కలుషితం చేస్తాయి. ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ గ్రానైట్, లైమ్, సిమెంట్ ఎక్సెట్రా పొల్యూట్ ఎయిర్ బై రిలీజింగ్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరిన్, ఫ్లై యాష్, డస్ట్, ఆస్బెస్టాస్ డస్ట్ ఎక్సెట్రా. పరిశ్రమలు ఉన్న చోట ఎక్కువగా పరిశ్రమల నుంచి ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటివి ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. ఇవి గాలిలోనికి చేరి ఎప్పుడైతే వర్షాలు పడతాయో వర్షం నీటితో పాటు భూమి మీదికి పడుతూ ఉంటాయి అన్నమాట. వర్షం నీటితో కలిసినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేవి యాసిడ్స్గా మారతాయి. సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా, నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రిక్ యాసిడ్గా మారి యాసిడ్ రెయిన్ రూపంలో భూమిని చేరుతాయన్నమాట. యాసిడ్ రెయిన్స్ వల్ల ఏమవుతుంది, మొక్కలు, జంతువుల పైన ఉండే చర్మం, పై పొర అనేది దెబ్బతింటుంది. మొక్కలకైతే బార్క్, జంతువులకైతే పైన చర్మం దెబ్బతినడం జరుగుతుంది. పొల్యూషన్ కాజింగ్ ఏజెంట్స్. ఇంకా ఏవి గాలిని కలుషితం చేస్తాయో చూద్దాం. Cement industries are in Melacheruvu, Mattampalli of Nalgonda district and Tandur, Karankot of Vikarabad district. Granite industries are in the most polluted areas because granite powder, cement dust, limestone dust is released into air causing pollution. Thermal power plants in Ramagundam of Peddapalli, Palvancha of Khammam district are releasing the pollutants like fly ash, sulfur dioxide and radioactive substances causing the air, water and land pollution. People are suffering from lung cancer and skin allergies due to the pollution. The people living near the granite factory have faced several health problems like respiratory bronchitis
అండ్ అస్తమా. థర్మల్ పవర్ ప్లాంట్స్ పొల్యూట్ ఎయిర్ by emitting sulfur dioxide, radioactive substances and fly ash. సాధారణంగా ఇక్కడ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, గ్రానైట్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ నుంచి కానీ ఏం రిలీజ్ అవుతుంది? ఫ్లై యాష్, బూడిద, ఇంకా సల్ఫర్ డయాక్సైడ్. ఇంకా అదే థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా గాలిని కలుషితం చేస్తాయి. గాలిని కలుషితం చేస్తున్నాయంటే ఈ ఎకోసిస్టంలో ఉన్న జీవులన్నిటికీ కూడా అది హానికరమే. ఏదో ఒక విధంగా వాటికి ఆరోగ్యం పైన ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా గాలి కలుషితమైందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది జంతువుల్లో రెస్పిరేటరీ ట్రాక్, శ్వాస వ్యవస్థ అన్నమాట. అంతేకాకుండా ఇంకా స్కిన్. The biggest meltdown of nuclear power reactor in the world was Chernobyl in Russia in 1986. యాక్చువల్గా ఇది పవర్ ప్లాంట్, విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రం అన్నమాట. ఇది ఏమైంది? ఎక్కువ హీట్ వల్ల, టెంపరేచర్ వల్ల మెల్ట్ అయిపోయింది. ఈ ఫ్యాక్టరీ కరిగిపోయింది. ఎప్పుడు? 1986లో. దీనివల్ల ఏం జరిగింది? ఎమిటెడ్ కెమికల్స్ కాజ్ ద క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఇన్ ద నెక్ అండ్ సెన్సిటివ్ టు రేడియేషన్స్. 5 million Russians got the cancer and hundreds died. About 125,000 kilometers of fields were unusable because of the radioactive clouds. The forest area was damaged by the radioactive cloud. ఈ చెర్నోబిల్ ఉదంతం వల్ల, అంటే చెర్నోబిల్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కరిగిపోవడం వల్ల దాని నుంచి హానికరమైన రసాయనాలు బయటికి వాతావరణంలోకి విడుదలైనాయి. అలా విడుదలైన రసాయనాలను పీల్చుకోవడం వల్ల 5 million రష్యన్స్ క్యాన్సర్ బారిన పడినరు. అంతేకాకుండా చాలామంది చనిపోవడం జరిగింది. ఎక్కువగా థ్రోట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. థైరాయిడ్ గ్లాండ్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అంతేకాకుండా 25,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంతా కూడా ఈ రేడియో యాక్టివ్ క్లౌడ్స్, ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి సంబంధించినవన్నీ గాలిలో డిపాజిట్ అయిపోయి మొత్తం ల్యాండ్ ఏరియా మీద కూడా ఏవి మొక్కలు, జంతువులు ఏవి కూడా మొలవకుండా, పెరగకుండా, అనుకూలంగా లేకుండా మారిపోయిందనమాట వాతావరణం. పవర్ జనరేషన్ ప్లాంట్స్. జనరల్గా విద్యుత్ దేని నుంచి ఉత్పత్తి చేస్తాం? విద్యుత్ని ఉత్పత్తి చేసే ప్లాంట్స్ని పవర్ జనరేషన్ ప్లాంట్స్ అంటాం. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఇన్ అవర్ కంట్రీస్. సమ్ ప్రొడ్యూస్ పవర్ బై యూజింగ్ వాటర్. నీటిని ఉపయోగించి కరెంటు తయారు చేసేదాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటాం. బై యూజింగ్ కోల్ అండ్ గ్యాస్. బొగ్గుని ఉపయోగించి విద్యుత్ని తయారు చేసే వాటిని థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటాం. బై యూజింగ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ యురేనియం లాంటి రేడియో ధార్మిక మూలకాలను ఉపయోగించి కరెంటును ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ త్రూ ద ఎయిర్, విండ్ ఎనర్జీ అండ్ ద టైడ్స్ ఆఫ్ ది ఓషన్స్. అలల నుంచి కూడా విద్యుత్ని ఉత్పత్తి చేస్తాం. దాన్ని మనం టైడల్ ఎనర్జీ అని అంటాం. డిఫారెస్టేషన్. ద ఫారెస్ట్ పర్సంటేజ్ రెడ్యూస్డ్ టు 19% to deforestation. Forest percentage reduced to 19%. That means from 23% to 19%. Carbon dioxide is increased in atmosphere that leads to global warming. మనం మానవుని చర్యల వల్ల డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. అంటే అడవులను విపరీతంగా నరికేస్తున్నాం. అంటే మన అవసరాల కోసం పరిశ్రమల స్థాపన కావచ్చు, మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం కావచ్చు, మనం అడవులని నరికేస్తున్నాం. దానివల్ల ఏమైంది? 23% ఉన్న మన అటవీ శాతం కాస్త 19% తగ్గిపోయింది. అంతేకాకుండా అడవులని నరికివేయటం వల్ల ఏమైంది? గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగింది. ఎందుకు కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగింది అంటే కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకునేది మొక్కలే కదా. మరి మొక్కలు లేకపోతే ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ విడుదలైందంతా అలా అట్మాస్ఫియర్లోనే ఉండిపోతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటే ఏమవుతుంది? సన్లైట్లో ఉన్న ఎనర్జీని ఇది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని, హీట్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని వాతావరణ పొరలు మొత్తం వేడెక్కుతాయి. దాన్నే మనం ఏమంటున్నాం? గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. అందుకే ప్రస్తుతం మనకి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట. క్లోరోఫ్లోరో కార్బన్స్, వీటిని సిఎఫ్సి అంటాం. సిఎఫ్సిస్ ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ అండ్ ఏరోసాల్ స్ప్రేస్. యూజ్ ఆఫ్ సిఎఫ్సిస్ pollute air by depleting the ozone layer, as a result of which harmful ultraviolet rays reach the earth. మరి సిఎఫ్సి అనే పొల్యూటెంట్స్ ఏం చేస్తాయి? ఇవి చాలా హానికరమైనవి అని చెప్పొచ్చు. ఎందుకంటే భూమిని రక్షిస్తూ
మొత్తం చుట్టూ భూమి చుట్టూ అంతా కూడా 16 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ లేయర్ అనేది భూమిని రక్షిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండలో కానీ వర్షంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు మనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గొడుగు ఎట్లయితే వాడతామో భూమి కూడా తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి భూమి చుట్టూ కూడా ఒక లేయర్ ఉంటుంది. అదేంటంటే ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్ అనేది O3 మాలిక్యూల్స్తో ఏర్పడి ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్కి హోల్స్ ఏర్పాటు చేయడం అనేది చేస్తాయి అన్నమాట ఈ CFCs. అంటే ఓజోన్ అణువులను O3 అణువులని విడగొట్టి O2గా మార్చేస్తాయి. దానివల్ల ఓజోన్ లేయర్కి రంధ్రాలు పడతాయి అన్నమాట. ఎక్కడైతే ఓజోన్ లేయర్కి రంధ్రాలు పడతాయో ఆ ప్రాంతం నుంచి సూర్యుడి నుంచి అల్ట్రావైలెట్ రేస్ యూవీ రేస్ అనేది భూమిపైన పడే అవకాశం ఉంది. యూవీ రేస్ ఎక్కడైతే భూమిపైన పడతాయో అక్కడ నివసించే మొక్కలు జంతువుల చర్మం పైన పడితే వాటికి క్యాన్సర్ రావడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మైనింగ్ ఆఫ్ కోల్ అండ్ స్టోన్ రిలీజెస్ కోల్ డస్ట్ అండ్ స్టోన్ డస్ట్ కాజ్ ఎయిర్ పొల్యూషన్. గనుల నుంచి కూడా పొల్యూటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి కూడా గాలిని కలుషితం చేస్తాయి. ఇంకొక ఇండస్ట్రీ మధురా ఆయిల్ రిఫైనరీ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ పొల్యూటెంట్స్ లైక్ SO2 and NO2. SO2 మీన్స్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, స్మోక్, డస్ట్ అండ్ సూట్. వీటి వల్ల గాలి కలుషితం అవుతుంది. These gases react with the rain to form acid rain. Acid rains corrode the marble of the Taj Mahal. Suspended particulate matter SPM such as the soot particles emitted by Mathura oil refinery has turned the marble from white to yellow. ఇక్కడ తాజ్ మహల్ తన యొక్క మధురా ఆయిల్ రీఫైనరీ నుంచి విడుదలయ్యే పొల్యూటెంట్స్ కాలుష్య కారకాలు తాజ్ మహల్ యొక్క అందాన్ని తగ్గించేస్తున్నాయంట. ఎందుకు అనేసి అంటే వీటి నుంచి రిలీజ్ అయ్యే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వర్షం నీటితో పాటు కలిసినప్పుడు యాసిడ్స్గా మారి వీటిపైన పడి ఆ పై పొరని, అంటే తాజ్మహల్ ఎలా ఉంటుంది మనకి వైట్గా ఉంటుంది కదా, ఆ పై పొరని మొత్తం కూడా ఇవి తినేస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఎల్లో కలర్కి మారిపోవడం జరుగుతుంది. అందుకే తాజ్మహల్ చుట్టుపక్కల మొత్తం కూడా కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి వాహనాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఉండకుండా గవర్నమెంట్ చట్టం చేసింది. దాని తర్వాత చెప్పుకోదగ్గ మరొక అంశము భోపాల్ గ్యాస్ ట్రాజిడీ. ఏంటి భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అనేది చూస్తే ఆన్ 2nd December in 1984 about 3,000 human beings died. About 5,000 were paralyzed and thousands of cattle, birds, dogs and cats died in just one night at Bhopal. This mass death was due to the leakage of methyl isocyanate into the air from an insecticide factory managed by Union Carbide. యూనియన్ కార్బైడ్ అనే ఒక సంస్థ కీటకనాశనాలని తయారు చేసే ఒక రసాయన పరిశ్రమ వల్ల ఆ రసాయన పరిశ్రమ నుంచి విడుదలైన ఒక విషపూరితమైన వాయువుని పీల్చుకొని కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. ఏంటా విషపూరితమైన వాయువు అంటే మిథైల్ ఐసోసైనేట్. దానినే మిక్ గ్యాస్ అంటాం, MIC మిక్ గ్యాస్ అంటాం. అంతేకాకుండా చాలామంది చనిపోవడమే కాకుండా చాలామందికి పక్షవాతం కూడా రావడం జరిగింది. మనుషులే కాకుండా జంతువులు, పక్షులు ఇలాంటివన్నీ కూడా చనిపోవడం జరిగింది. ఇంకా ఎయిర్ పొల్యూషన్ వల్ల మనుషులకి హాని కలుగుతుందని చెప్పడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రూఫ్స్ చూపిస్తుంది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ 2.4 million people die each year from causes directly attributed to air pollution. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007. WHO 2007 ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 2.4 మిలియన్ల ప్రజలు చనిపోవడం జరుగుతుంది గాలి కాలుష్యం వల్ల. పార్టికల్స్ ఆఫ్ లెడ్ ఆక్సైడ్ ప్రజెంట్ ఇన్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ కాజ్ ఎనీమియా, బ్రెయిన్ డ్యామేజ్ అండ్ ఈవెన్ డెత్. ఇలాంటివి కొంచెం గుర్తుపెట్టుకోవాలి NMMS పాయింట్ ఆఫ్ వ్యూ. లెడ్ ఆక్సైడ్ వల్ల ఏం జరుగుతుంది? బ్రెయిన్ డ్యామేజ్, ఎనీమియా, డెత్ కూడా సంభవిస్తుంది. పార్టికల్స్ ఆఫ్ మెర్క్యూరీ కాజ్ మినిమేటా డిసీజ్ విచ్ ఎఫెక్ట్ ద నర్వస్ సిస్టమ్ అండ్ కాజ్ డెత్. మరి మెర్క్యూరీ వల్ల మినిమేటా అనే డిసీజ్ వస్తుంది. మినిమేటా డిసీజ్ వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. దానివల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. H2S హైడ్రోజన్ సల్ఫైడ్ అంటాం. హైడ్రోజన్ సల్ఫైడ్ గాలిలో ఎక్కువైపోతే టార్నిషెస్ సిల్వర్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్లాకెన్స్ లెడ్ పెయింట్స్ అండ్ పెయింటింగ్.
సాధారణంగా ఇప్పుడు మనందరి ఇళ్లలో కూడా కొత్తగా వెండి వస్తువులు ఏమైనా కొనుక్కున్నా కూడా 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో వెండి వస్తువులు మొత్తం నల్లగా అయిపోతుంటాయి. ఎందుకంటే గాలిలో ఉండే ఈ సల్ఫర్, హైడ్రోజన్ సల్ఫైడ్ వల్లనే. ఇట్ హ్యాస్ ఎ స్మెల్ లైక్ రాటన్ ఎగ్స్. ఇది ఎలాంటి వాసన కలిగి ఉంటుంది అంటే మురిగిపోయిన కోడిగుడ్ల వాసన వస్తుందన్నమాట. ఇట్ కాజెస్ హెడేక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ వెన్ ఇన్హేల్డ్ ఇన్ ఏ లార్జ్ క్వాంటిటీ. ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ సల్ఫైడ్ని పీల్చుకున్నట్లయితే తలనొప్పి రావడం జరుగుతుంది. మరొక విషపూరితమైన వాయువు కార్బన్ మోనాక్సైడ్, CO అంటాం. కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ని మనం పీల్చుకున్నప్పుడు రక్తంలోకి చేరుతుంది. రక్తంలోకి చేరి రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్స్తో చర్య జరిపి కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారుతుంది. కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారి బ్లడ్ రక్తాన్ని సరఫరా చేయనీయకుండా ఆపేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే రక్త సరఫరా ఆగిపోతుందో శరీరంలోని కణాలకి ఆక్సిజన్ అందక ఏమైపోతారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అనమాట, సఫకేషన్ అవుతుంది. దానివల్ల ఆక్సిజన్ అందక ఎక్కువసేపటి పాటు ఏమవుతుంది, తర్వాత మనిషి చనిపోవడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అని కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారి రక్త సరఫరాకి అడ్డుపడి మనిషికి ఆక్సిజన్ అందకుండా చేసి చనిపోవడానికి కారణమవుతుంది. మరి ఇలా రకరకాల వాయువులు చూసాం, సల్ఫర్ డయాక్సైడ్ అని, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఇవన్నీ కూడా గాలిలో ఎక్కువైపోయి మరి గాలి కలుషితమై రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్ని తగ్గించడానికి మనం ఏం చేయొచ్చు? వాట్ కెన్ we do to reduce air pollution? Tall chimneys should be installed in all factories to reduce air pollution at the ground level. Better designed fuel burning equipment should be used in homes and industries so that fuel is burnt completely. Install electrostatic precipitators in the chimneys of industries. Reduce vehicular emissions by using non-polluting fuels like CNG. Use LPGs for domestic purpose. Improve the quality of fuel in automobiles and use catalytic converters in them. Make use of renewable alternative sources of energies like solar energy, wind energy and hydro energy. గాలి కాలుష్యాన్ని తగ్గించాలంటే గాలి కాలుష్యానికి కారణమైన పరిశ్రమల్ని, వాటి నుంచి విడుదలయ్యే ఎమిషన్స్ని అరికట్టాలి. పరిశ్రమల్ని మనం నియంత్రించడం సాధ్యం కాదు కాబట్టి దాని నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలనైనా నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి. వెహికల్స్లో లెడ్ పెట్రోల్కి బదులు అన్లెడెడ్ పెట్రోల్ లేదా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, CNG అంటాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాడాలి. ఇండ్లలో అయితే ఫైర్వుడ్కి బదులు LPG, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లాంటివి వాడాలి. దీనివల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది. ఇంకా ఆల్ మోటార్ వెహికల్స్ షుడ్ బి మెయింటైన్ ప్రాపర్లీ సో దట్ దే కంప్లై విత్ పొల్యూషన్ నార్మ్స్. యూజ్ అన్లెడెడ్ పెట్రోల్. Plant and grow more and more trees in your surroundings. We should protect plants and trees. Do you know about the Vana Mahotsav, Haritaharam and Swachha Pathshala, where lakhs of saplings are planted in July every year? ఇంకా గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించేవి మొక్కలు. కాబట్టి మొక్కలని ఎక్కువ సంఖ్యలో పెంచాలి. మొక్కలు పెంచడం కోసం మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వన మహోత్సవ్, హరితహారం, స్వచ్ఛ పాఠశాల లాంటివి. ఇంకా వెహికల్స్లో అన్లెడెడ్ పెట్రోల్, లెడ్ లేని పెట్రోల్ని ఉపయోగించాలి. దాని ద్వారా గాలిలో లెడ్ శాతాన్ని తగ్గించవచ్చు. పటాన్ చెరువు ఈజ్ ఏ సబర్బన్ మండల్ హెడ్ క్వార్టర్ ఇన్ సంగారెడ్డి డిస్టిక్ located at 25 kilometers from Hyderabad. It is a major industrial hub of Telangana state. It is one of the most polluted areas in India, where the villages in surrounding areas of 14 kilometers radius were badly affected by the diseases like cancer, respiratory diseases and heart diseases because of poisoning of air, water and land. చాలా మందికి తెలియదు, మన పటాన్ చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా 14 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా గాలి, నీరు, నేల అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ఎందుకు అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి విడుదలయ్యే పొల్యూటెంట్స్ అన్నీ కూడా గాలిలోకి, నీటిలోకి విచక్షణారహితంగా వదిలేస్తున్నారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా కాలుష్యంతో నిండిపోయినాయి అన్నమాట. దానివల్ల అక్కడ నివసించే ప్రజలకి క్యాన్సరు, శ్వాస సంబంధిత వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. Unwanted and harmful substances such as sewage, toxic chemicals, industrial waste, etc. is causing water pollution. In the substances that polluted water are called
వాటర్ పొల్యూటెంట్స్. ఇప్పుడు వరకు మనం గాలి కాలుష్యం చూసాం, ఇప్పుడు నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ఎప్పుడు అవుతుంది? నీటిలో ఉండాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో నీటిలో ఉండాల్సిన అంశాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఉండాల్సిన మినరల్స్ శాతం కంటే ఎక్కువ మినరల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్, నీటిలో ఫ్లోరైడ్ ఎంత ఉండాలి? 0.5 ppm ఉండాలి పర్ లీటర్కి. దానికంటే మించిపోయింది అనుకోండి, అది పొల్యూటెడ్ వాటర్ అని మనం చెప్తాం. అలా ఎందుకు అవుతుంది వాటర్ పొల్యూటెంట్ అంటే, ఇండస్ట్రీస్ నుంచి సీవేజ్ని కానీ టాక్సిక్ కెమికల్స్ని కానీ అన్నిటిని కూడా ఏం చేస్తారు, పక్కన ఉండే వాటర్ బాడీస్లోకి వదులుతుంటారనమాట. దానివల్ల నీరు కలుషితం అయిపోతుంది. నార్మల్ వాటర్ ఈజ్ కలర్లెస్ వితౌట్ ఎనీ స్మెల్ ఆర్ ఎనీ అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్. దస్ వాటర్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ ఈజ్ కాల్డ్ పొటబుల్ వాటర్. పొటబుల్ వాటర్ అంటే తాగడానికి అనుకూలంగా ఉండే నీరు. ఈ నీరు ఎటువంటి రంగుని కానీ కలిగి ఉండదు, ఆ నీటిలో ఏ పదార్థాలు ఉండవు. మరి నీటిలోకి ఏం వేస్ట్ని వదులుతున్నారు మెయిన్గా అంటే, బయోడిగ్రేడబుల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ని వదులుతున్నారు. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటంటే, మొక్కల నుంచి జంతువుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు. అంటే సాధారణంగా ఏవైనా జంతువు చనిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, కాలువలలో చెరువులలో వేసేస్తుంటారు. అట్లా వేసేసినప్పుడు ఆ జంతువు శరీరంలో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్ అంతా కూడా ఏమవుతుంది అనేసి అంటే, ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా దాన్ని మొత్తం వినియోగించుకొని బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. బ్యాక్టీరియా ఎప్పుడైతే విపరీతంగా పెరిగిపోతుందో నీటిలో ఉండే ఆక్సిజన్ మొత్తం అది యూజ్ చేసుకుంటుంది. దానివల్ల మిగతా జీవులకి, నీటిలో నివసించే మిగతా జీవులకి ఆక్సిజన్ అందక అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మొక్కల జంతువుల వ్యర్థాలని కూడా నీటిలో వేయరాదు. ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఇవి కూడా నీటిని కలుషితం చేస్తాయి. ఏముంటాయి వీటిలో అంటే రసాయనాలు ఎక్కువగా, ఇంకా ప్లాస్టిక్, phosphates and nitrates, chemical fertilizers from agricultural runoff due to rain and industrial waste enter into water through sewage and pollute the water. It helps algae to bloom, weeds to grow and bacteria to spread. As a result, water turn green and cloudy and smell bad. మరి వ్యవసాయం నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు ఇవన్నీ కూడా ఇంటి చుట్టుపక్కల ఉండే నీటి వనరుల్లో కలిసిపోయి ఎక్కువ పోషకాలు అయిపోయి నీటిలో బాగా ఆల్గే శేవల మొక్కలు బాగా పెరిగిపోతాయి అన్నమాట. శేవల మొక్కలు బాగా పెరిగిపోయి నీటిపైన మొత్తం తెట్టులాగా ఉండిపోతాయి చెట్లు. దానివల్ల గాలి లోపలికి పోక నీటి కింద ఉండే మొక్కలు జంతువులు చనిపోయి కుళ్ళిపోయి ఆ నీరు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. Enrichment of water by nutrients leading to excessive plant growth and depletion of oxygen is known as eutrophication. This affects the aquatic life very badly. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, వ్యవసాయం నుంచి వచ్చే రసాయనాలు అవి పోషకాలు అనుకోండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి పోషకాలు ఎక్కువగా వచ్చి నీటిలో కలిసాయనుకోండి, వాటి వల్ల మొక్కలు విపరీతంగా పెరిగిపోతాయి. నీటిలో మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఆ మొక్కలు ఆక్సిజన్ని కింద ఉన్న జీవులకు అందకుండా చేసేస్తాయి. ఎందుకంటే అక్కడ సన్లైట్ లోపలికి రీచ్ కాకుండా లోపల ఉన్న మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకో, దానివల్ల ఆక్సిజన్ డెబిట్ అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే యూట్రాఫికేషన్ అంటాం. దీనివల్ల నీటి లోపల నివసించే జీవులకు ఆక్సిజన్ అందక అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక రకంగా చూసినట్టయితే థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ అంటే వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆక్సిజన్ డిక్రీజెస్ లీడ్స్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ బయోడైవర్సిటీ ఇన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. నీటి లోపల ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, నీటి లోపల ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుందంటే, ఇండస్ట్రీస్ నుంచి విడుదల చేసే వ్యర్థాల్లో కొన్ని వ్యర్థాలు ఎలా ఉంటాయంటే నీటి రూపంలో విడుదల చేస్తారు. ఆ నీరు కూడా ఏంటంటే వాళ్ళ మిషనరీస్ని కూల్ చేసుకోవడం కోసం ఆ నీటిని మిషనరీస్ పైన నుంచి పంపుతారు. ఆ హీట్ అంతా కూడా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏమైనా వేస్ట్ అంతా ఉంటే కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ వేస్ట్ వాటర్ని వాటర్ బాడీస్లోకి వదులుతారు. అప్పుడేంటి, ఆ హీట్, వాటర్లో ఉన్న హీట్ ఇక్కడ ఉన్న వాటర్ బాడీ, అంటే అది చెరువు కావచ్చు, కుంట కావచ్చు, నది కావచ్చు, ఆ నది నీటిలో ఉన్న నీటిలోకి వచ్చేస్తుంది ఆ హీట్ అంతా. ఎప్పుడైతే వాటర్లో హీట్ పెరుగుతుందో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే నీటిలో నివసించే జీవులకి జీవించడానికి అననుకూలంగా ఉంటుందన్నమాట. బయట వాతావరణంలో ఉండే ఆక్సిజన్ శాతానికి నీటిలో ఉండే శాతానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, తక్కువ ఉంటుంది నీటిలో. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో అది తగ్గిపోతుంది. ప్రివెన్షన్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. మరి నీటి కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ద వాటర్ ఆఫ్ రివర్స్, streams, ponds and lakes should be purified or cleaned. This can be done both by industries and government. For example, Ganga Action Plan launched by the Indian government.
మరి మన ప్రభుత్వం కానీ పరిశ్రమలు కానీ నీటిలోకి వ్యర్థాలని విడుదల చేసేటప్పుడు కొంచెం వాటిని శుద్ధి చేసి విడుదల చేయడం అలాంటివి చేయాలి. లేదా నదులు ఇలాంటి వాటిని వ్యర్థాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చేయాలి. అంతేకాకుండా నదుల వెంట వాటర్ బాడీస్ వెంట చెట్లని నాటాలి. ఇంకా ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో 4Rs ప్రిన్సిపల్. 4Rs అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల వాడకాన్ని తగ్గియటమే రెడ్యూస్. రీయూస్ అంటే పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలని ఒకసారి వాడి పడేయకుండా తిరిగి వాటిని మరలా వాడుకోవాలన్నమాట. లైక్ ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అలాంటివి. నెక్స్ట్ రీసైకిల్. రీసైకిల్ అంటే వాడుకున్న వస్తువులని వాటిని తిరిగి మరొక రూపంలోకి మార్చి, అంటే పునశ్చక్రీయం చేసి తిరిగి మరొక రూపంలోకి మార్చి వాడుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, పేపర్ లాంటి వాటిని ఏం చేస్తారు, ఒకసారి వాడిన తర్వాత వాటిని కలెక్ట్ చేసి మళ్ళీ ప్లాస్టిక్ అయితే మెల్ట్ చేసి వాటిని వేరొక వస్తువు రూపంలోకి మార్చి వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం వేసుకునే జీన్స్ అనేవి ప్లాస్టిక్ వస్తువులని కరిగించి వాటి నుంచి దారాలని తయారు చేసి ఆ దారాలతో తయారు చేస్తున్నారు జీన్స్ అనేవి ప్రస్తుతం. అంతేకాకుండా పేపర్ ఒకసారి తయారు చేసిన పేపర్ని మనం 5 to 7 times రీసైకిల్ చేసి మరలా వాడుకోవచ్చు. ఇంకా రికవర్ అంటే ఒకసారి వాడుకుంటే వస్తువు దాని స్థానంలో తిరిగి మళ్ళీ మనం 4-5 ఉత్పత్తి చేయగలగాలి. అలాంటి వాటిని ఎక్కువగా వినియోగించాలి. ఉదాహరణకి ఒక చెట్టుని నరికామనుకోండి, దాని స్థానంలో 4-5 చెట్లని మరలా నాటాలి. ఇలా గాలి కాలుష్యంలో కానీ నీటి కాలుష్యంలో కానీ ఈ 4R ప్రిన్సిపల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి వాటిని తగ్గించడం కోసం. ఇంకొక ముఖ్యమైన అంశము ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ బై ఎక్సెసివ్ ఇంజెషన్ ఆఫ్ ఫ్లోరైడ్ త్రూ వాటర్ అండ్ ఫుడ్. ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఆప్టిమమ్ fluoride level in drinking water for a tropical country like India is 0.5 ppm parts per million. ppm means parts per million. That is 0.5 milligrams per liter. ఒక లీటర్కి 0.5 milligrams ఉండాలి. ఇట్ ఈస్ ద టోటల్ డైలీ ఇంటేక్ త్రూ వాటర్ అండ్ ఫుడ్ దట్ డిటర్మైన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోరోసిస్. యాక్చువల్గా మనకి ఫ్లోరిన్ అనేది అవసరమే. మన ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే ఫ్లోరిన్ కావాలి. కానీ ఫ్లోరిన్ కావాలి కదా అని ఎక్కువ మొత్తంలో ఫ్లోరిన్ ఉన్న నీళ్లు తాగితే దంతాలు, ఎముకలు బలహీనమైపోయి తొందరగా విరిగిపోయి ఊడిపోయే అవకాశం ఉంది. మరి మన సాధారణంగా ప్రతిరోజు మనం తీసుకునే నీటిలో ఎంత ఫ్లోరిన్ ఉండాలి అంటే 0.5 ppm మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది. ఫ్లోరోసిస్ మనకి 4 ఫామ్స్లో వస్తుంది. ఒకటి డెంటల్, దంతాలపైన గారెలు పట్టడం, దంతాలు తొందరగా పాడైపోవడం జరుగుతుంది. నెక్స్ట్ గెనువాల్గమ్ ప్రాబ్లమ్స్, స్కెలిటల్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఫ్లోరోసిస్ డిసీజెస్లో టైప్స్ అనమాట. ఈ ఫ్లోరోసిస్ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గ్రౌండ్ వాటర్లో ఫ్లోరిన్ అనేది బాగా ఎక్కువ ఉంది. మరి ఆ ఫ్లోరిన్ని తట్టుకొని ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు దేంట్లో ఉంటాయంటే ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల చిరుధాన్యాల్లో కూడా ఈ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా పాలలో కూడా, పాలు, గుడ్లు, మాంసంలో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం ద్వారా మనము ఫ్లోరోసిస్ నుంచి మనని మనం రక్షించుకోవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు మనం నీటి కాలుష్యం ఏ విధంగా అవుతుంది, గాలి కాలుష్యం ఏ విధంగా అవుతుందో తెలుసుకున్నాం. మరి దీనిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందో చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్ ప్రివెంట్స్ ద డిఫార్మిటీస్ ఇన్ బోన్స్? మరి ఎముకలు బలహీన పడకుండా ఉపయోగపడే మినరల్, ఖనిజ లవణం ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, కాల్షియం, జింక్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కాల్షియం ఉండే పదార్థాలు తింటే ఫ్లోరోసిస్ రాకుండా చూడొచ్చు. ఫ్లోరోసిస్ వల్ల ఎముకలు, దంతాలు బలహీన పడతాయని చెప్పేసి. రైట్, కాల్షియం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. నీటి కాలుష్యం కాకుండా ఉండడం కోసం ఇందులో ఏది దానికి సంబంధించి ఇన్కరెక్ట్, సరైనది కాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. ఫాలో 4Rs ప్రిన్సిపల్ టు కంట్రోల్ వాటర్ పొల్యూషన్. ట్రీస్ అండ్ shrubs should be planted along the banks of the river. Dead bodies of human beings and animals should not be thrown into rivers. Use of excessive fertilizers, pesticides should not be avoided. దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సరికాని వాక్యం ఏంటి అంటే డి. ఎందుకు అంటే వాటర్ పొల్యూషన్ని పై మూడింటి ద్వారా వాటర్ పొల్యూషన్ జరగకుండా చూడొచ్చు, కానీ కింది ద్వారా వాటర్ పొల్యూషన్ ఖచ్చితంగా అవుతుంది. ఏంటది? ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని ఎక్సెసివ్గా
షుడ్ నాట్ బి అవాయిడెడ్ అన్నాడు, వాడకుండా ఉండలేము అని చెప్పి అంటున్నాడు. కానీ వాటిని వాడకుండా ఉండాలి. అంటే ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని ఎక్సెసివ్గా ఉపయోగించరాదు అవసరానికి మించి. ఫైండ్ ద రీజన్ ఫర్ ఆక్సిజన్ డెబిట్ ఇన్ ఆక్వాటిక్ హ్యాబిటెట్. నీటి వనరుల్లో లేదా ఆక్వాటిక్ హ్యాబిటెట్స్లో, నీటి ఆవాసాల్లో ఆక్సిజన్ ఎందుకు తగ్గిపోతుంది? కారణం ఏంటి? యూట్రాఫికేషన్, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, హాట్ లిక్విడ్ పొల్యూటెంట్స్ రిలీజ్డ్ ఇంటూ వాటర్ బాడీ, ఎక్సెస్ న్యూట్రియంట్స్ రిలీజ్డ్ ఇంటూ వాటర్ బాడీ. ఇవన్నీ కూడా కారణమే. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి. బిలో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మల్టీ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద డిసీజెస్ కాజింగ్ పొల్యూటెంట్స్. దీంట్లో ఏ పొల్యూటెంట్ ఏ వ్యాధికి కారణమవుతుంది? లెడ్ ఆక్సైడ్. లెడ్ ఆక్సైడ్ వల్ల ఏమవుతుంది? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏ ఎదురుగా 2 ఉండాలి. మెర్క్యూరీ. మెర్క్యూరీ అనే పొల్యూటెంట్ వల్ల ఏం డిసీజ్ వస్తుంది? మినిమేటా డిసీజ్ వస్తుంది, నర్వ్స్కి సంబంధించిన డిజార్డర్. హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ని ఎక్కువగా పీల్చడం వల్ల హెడేక్ అనేది వస్తుంది. కాబట్టి సికి ఎదురుగా 4 పెట్టాలి. కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడి ఇది రక్త సరఫరాని ఆపేస్తుంది. అది మనకి డీకి ఎదురుగా 1 ఆప్షన్ రావాలి. ఓకే, ఇది కరెక్ట్ మ్యాచింగ్. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఎన్ఎంఎంఎస్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, నాట్ ఫర్ బ్రీదింగ్ అండ్ నాట్ ఫర్ డ్రింకింగ్ లెసన్లో చూసాము. మరొకసారి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.